ఈ వీడియోలో ఏపీ అయినా తెలంగాణ అయినా ఎంసెట్ 2024కి సంబంధించిన కెమిస్ట్రీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అయితే చూపిస్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని 3 సబ్ పార్ట్స్ అయితే ఉంటాయి కెమిస్ట్రీలో. సో దాంట్లో ఫిజికల్ కెమిస్ట్రీకి 13 మార్క్స్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ 14, అలాగే ఇన్ఆర్గానిక్కి 14 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఇవి. మోల్ కాన్సెప్ట్ కానీ, మెజర్మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, అలాగే సాలిడ్ స్టేట్, ఇవన్నీ మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. సో అటామిక్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ నుంచి అయితే 8% క్వశ్చన్స్ అయితే, అండ్ సొల్యూషన్స్ నుంచి 7%, గ్యాసెస్ లిక్విడ్ స్టేట్స్ నుంచి 4%, థర్మోడైనమిక్స్ నుంచి 4%. సో వెయిటేజ్ ఉన్నాయి అయితే ఎక్కువ చదవండి. సో నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎస్ బ్లాక్, ఎఫ్ బ్లాక్, అండ్ ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అయితే 9% ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ నుంచి 5% క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని మీరు తరోగా ప్రిపేర్ అవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ప్రిపేర్ అవ్వేటప్పుడు మీకైతే యూజ్ అవుతుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే మనకైతే మెయిన్గా ఆల్ ఈక్వల్గానే వస్తున్నాయి క్వశ్చన్స్. సో కార్బోహైడ్రేట్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్స్, బేసిక్ కాన్సెప్ట్స్, అమైన్స్, ఫీనాల్స్, ఈథర్స్, అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇవన్నీ మీరు క్లియర్గా చదువుకోండి. సో ఇవన్నీ పైన బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, సో వాటిపైననే మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్ ఫార్ములాస్ అయితే అస్సలు వదలకండి. సో ఏ సబ్జెక్ట్ అయినా కూడా బేసిక్ ఫార్ములాస్లోనే వస్తాయి. మీరు ఏదో డీప్గా చేయాల్సిన అవసరం లేదు ఎంసెట్. సో డీప్ అవసరం లేదు. సో మెయిన్ ఫార్ములాస్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్యాలిక్యులేషన్స్లోనే ఉంటాయి. సో తప్పకుండా వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రిపరేషన్. ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.